ఒకప్పుడు చేతిలో 500 లేని రోజు నుంచి, ఈరోజు రోజుకొచ్చి 6,000 దాకా సంపాదిస్తున్నాను. అది ఇంటి దగ్గరే ఉంటుండగానే ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలా వీడియోల్లోనే మీతో షేర్ చేసుకున్నాను. చాలామంది కామెంట్స్‌లోని "అక్క 1 గ్రామ్ గోల్డ్ ఐటెమ్ ఎంత బడ్జెట్ నుంచి స్టార్టింగ్ ఉన్నదో మాతో షేర్ చేసుకో అక్క" అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. నేను ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ ఐటెము నార్మల్ బాక్స్ ఐటెమ్ గోల్డ్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! అవి ₹20 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది మన దగ్గర. ఎక్కడ కొంటున్నానో, ఎలా పడుతుందో, మనం ఎంతకమ్మొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఈరోజు నేను చూపిస్తున్న ఈ ఐటెమ్ ఉంది. పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్ చిన్నవి. ఇవి నాకొచ్చి ₹60 అలా పడుతుంది. చూస్తున్నారు కదా! దీన్నే ఆన్‌లైన్‌లోని 399 అని చెప్పి నిన్న లైవ్ వీడియోలో చూసాను నేను. చాలా ఎక్కువ ప్రైస్ నాకు తెలిసి 399 అంటే చాలా ఎక్కువండి. ఇలా గనక బిజినెస్ చేస్తే నేను ఇంకా ఎంతో ఇంప్రూవ్ అవుదునేమో. కానీ నాకంత ఆశ లేదు. నాకు ఈ ఐటెమ్ దొరకడానికి చాలా షాపుల్లో వెతికాను. కానీ మాకు రెగ్యులర్‌గా తీసుకున్న మహాదేవి ఫ్యాన్సీలోనే దొరికింది. ఇదొచ్చి 75 పడుతుంది. బ్లాక్ కలర్ బీడ్స్ వచ్చి ఉన్నాయి కదా! అవి క్రిస్టల్ బీడ్స్ వచ్చినియండి. క్రిస్టల్ పూసలు. బ్లాక్ కలర్, వైట్ కలర్ స్టోన్స్ తోటి యాంటిక్‌లో ఉంది ఇయర్ రింగ్స్. నాకు ₹75 అలా పడుతుంది. దీన్ని నేను 120 నుంచి 150 వరకు సేల్ చేసుకుంటాను రెగ్యులర్‌గాన. ఇంటి దగ్గర ఉన్న కస్టమర్స్ అందరి వాట్సాప్ గ్యాదర్ చేసుకొని నంబర్స్ అన్నీ కూడాను వాళ్ళకి స్టేటస్‌లో పెడతాను. ఆన్‌లైన్ బడ్జెట్‌కిని, మన బడ్జెట్‌కి ఎంతుందో గూడా నేను కంపేర్ చేసి పెడతానండి. ఆ వీడియోలు గూడా నేను డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని బట్టి నాకు బాగా సేల్ అవుతాయి. చాలా తక్కువ ప్రైస్ అండి. ₹75, ₹66 అలా పడ్డాయి ఇవి. ఆన్‌లైన్‌తో కంపేర్ చేసుకుంటే నా దగ్గర ఉన్న ఐటెమ్స్ అన్నీ గూడా చాలా తక్కువ బడ్జెట్ తోటి తీసుకొస్తాను వెతికి. దాన్నే తక్కువ బడ్జెట్‌తో తీసుకొచ్చినవి నేను సేల్ చేసుకుంటాను తక్కువగానే. అందు గురించి నా బిజినెస్ సక్సెస్ ఈ విధంగా అయ్యింది 5 ఇయర్స్‌లోనే. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇది సీజెడ్ ఐటమ్ అండి. దీన్ని వచ్చి నాకు ₹102 అలా పడుతుంది. దీన్ని మనము 150 నుంచి 180 వరకు కూడా సేల్ చేసుకోవచ్చు. ఇలాగ నా దగ్గర ఇప్పుడు తీసుకొచ్చినయి బల్క్‌లాగా తీసుకొచ్చాను. కొన్ని ఐటెమ్స్ అన్ని రకాలు కలిసేలా తీసుకొచ్చాను. ప్రతి ఒక్క ఐటెమ్ గూడాను మాక్సిమము ₹20 నుంచి 100 బిలోనే ఉన్నాయండి. ఇదొచ్చి నాకు ₹72 పడ్డది. దాన్ని మనము అన్ని ఐటెము మొత్తం చెకింగ్ చేసుకొని డ్యామేజ్‌లు ఏమైనా ఉన్నాయా? లేవా? అని చూసుకొని దాన్ని బట్టి మనం ప్రతి దానికి కూడాను ప్రైజ్ వేసుకోవాలి. ఏవైనా ఏవైనా డ్యామేజ్ గనక ఉంటే గనక వాటిలికి గూడా కలిపి మనము ప్రైజ్ వేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వేసినా సరే కస్టమర్లు వెతుక్కొని రాడానికి ఇబ్బంది పడేలా ఉండకూడదు. మన షాపు ఉంది అని చెప్పి ఇదైతే నాకు ₹36 అలా పడ్డది. మిడిల్‌లో ఉంది కదా! చూస్తున్నారు కదా! ఈచ్ వన్ వచ్చి ₹36 అలాగా. ఇలాగా చాలా రకాలున్నాయండి మన దగ్గర. ఈ నార్మల్ ఐటమే కానీ క్వాలిటీ మాత్రం బానే ఉంటాయండి. ఇంతకుముందు వీడియోలో చాలా చూపిచ్చాను. బ్యాంగిల్సు హైదరాబాద్ నుంచి తెచ్చినవి అని. ఇప్పుడు ₹20 ఇవి ఉన్నాయి కదా! పెద్దవాళ్ళ దుద్దులొచ్చి నాకు ₹20 అలా పడుతుంది. దీని ప్రతి ఒక్కటి గూడాను ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయండి. 20 నుంచి 60, 70 ఇది గూడా నాకు చిన్నవి స్టడ్స్ ఉన్నాయి కదా! ₹20 అలా పడ్డాయండి. ఇప్పుడు స్టోన్స్ వచ్చి ఉన్నాయి కదా! ₹23 అలా పడ్డదండి. బాక్స్ వచ్చి నాకు. హ్మ్. దాన్ని మనము 60 నుంచి ₹50 అలా తక్కువలోనే సేల్ చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి వచ్చి ₹67 అలా పడ్డదండి. యాంటిక్‌లో ఉంది. కలర్ కూడా తొందరగా పోదండి. ఇలా జారల టైప్ వచ్చినవి. ఇంచుమించు 20 నుంచి మీకు చెప్తున్నాను కదా! ₹70 దాకానే పడ్డాయి ప్రతి ఐటెము కూడాను. ఇవన్నీ కూడా నేను రాజమండ్రి మహాదేవి ఫ్యాన్సీ స్టోర్‌లోనే తీసుకున్నానండి. ఇందులోని అన్ని రకాలు గూడా ఐటెమ్స్ మనకు దొరుకుతాయి. ₹1 నుంచి ₹1000 వరకు గూడాన మనకి ప్రతి ఐటెము దొరుకుతది. ఇంట్లోనే ఉండి చక్కగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బిజినెస్ చేసుకోవచ్చు.
మామూలుగానే ఇంటి దగ్గరే ఉండి కూడా సేల్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ స్టార్టింగ్ 2000 నుంచి స్టార్టింగ్ చేసి, ఈరోజు నాది షాపులాగా తయారు చేసుకున్నాను. మా ఇల్లునే. ఇంతకుముందు వీడియోలోని చాలా షేర్ చేశాను. ఎలా చేశానో, ఏంటో వన్ బై వన్ చెప్పిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి. కొత్తగా ఎవరైనా చూస్తే గనక చూడండి. ప్రతి ఒక్కటి డీటెయిల్‌గాన చాలా వీడియోలో షేర్ చేశాను. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఉపయోగపడుతుంది. కానీ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్‌కే స్టార్ట్ చేసుకోండి. 20,000-5 లక్షల దాకా నేను ఇప్పుడు నా సరుకంతాన పెరిగిందండి. తక్కువగాన స్టార్ట్ చేసుకొని డెవలప్ చేసుకోండి. దీంట్లో అయితే చాలా బెనిఫిట్ ఉందండి. రూ. 1 ఈజీగా వస్తది. బ్యాంగిల్స్‌లో అయితే రూ. 12 నుంచి మనకి రూ. 60 వరకు హోల్‌సేల్ ధరలకి చాలాగా తక్కువగాన మోడల్స్ బాగుండేలాగే రన్నింగ్ మోడల్స్ ఉండేలాగే బ్యాంగిల్స్ కొన్నానండి. అవి మీతోటి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పనిసరిగా చూడండి. బ్యాంగిల్స్‌లోనైతే చాలా మంచి బెనిఫిట్ ఉంటాయండి ప్రైజు. నేను మొన్న స్కూప్ బిజినెస్ పెట్టాను కదా! అవి బాగా సేల్ అయినాయి. డేకొచ్చే 10,000 దాకా సేల్ అయినాయండి. ఈ విధంగా కూడా మనం అంటే సేల్ చేసుకోవచ్చు. మీరేమైనా స్కూప్ బిజినెస్ ఐడియా ఉన్నవాళ్ళు ఉంటే గనక వీటిలతో కూడా చేసుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్‌తో గూడాన. నేను చూస్తున్నారు కదా! 101 అండి. నాకు వచ్చి ఈ షీట్ వచ్చి రూ. 100 దాకా పడ్డది. దీన్ని మనము పీస్ వచ్చి నాకైతే రూ. 2 నుంచి రూ. 3 పడుతుంది. రూ. 10 అలా సేల్ చేసుకోవచ్చు. 99 కాంబో స్కూప్ గనక ఎవరైనా పెట్టుకునేలా ఉంటే ఇలాంటి ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టుకోండి. మంచిగా సేల్ అవుతాయి. మహా అయితే రూ. 3 నుంచి రూ. 4 జత పడుతుందండి. ఇలాగ నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. కొత్త రకాలు వచ్చినప్పుడు మాత్రం 2 షీట్లు, 3 షీట్ల దాకా తెచ్చుకుంటాను. బ్లాక్ బీట్స్ అండి. బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే ఈసారి అదిరిపోయింది. నేను అన్నీ కూడాను ఇంటి దగ్గర అమ్ముకుంటాను కాబట్టి చాలా తక్కువ బడ్జెట్‌లోనే తెచ్చుకుంటాను. క్వాలిటీ కూడా చూసుకుంటాను. తక్కువగానే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈసారి తీసుకొచ్చినవి నెక్స్ట్ టైం కొత్త మోడల్ మారాలి అని చెప్పి నేను ఏం తెచ్చినా 10 అలా చొప్పున తక్కువగా తెచ్చుకుంటాను. మీకు లాస్ట్‌లో చూపిస్తానండి బిల్లు కూడా ఎంత అయ్యిందో. బ్లాక్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా! ఇది నాకు రూ. 140 పడ్డదండి. లాకెట్ చూసారు కదా! యాంటిక్‌లోని సీజెడ్ స్టోన్స్‌తో వచ్చింది. చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. 140 పడ్డది కాబట్టి నేను 250 అలా సేల్ చేసుకుంటానండి. ఈ ఈ బ్లాక్ కలర్ బీడ్స్ అయితే యాంటిక్‌లో వచ్చింది. డిఫరెంట్ లాకెట్స్ మారుతాయి. చైన్స్ ఏమో మోడల్ మారుతది. లెంత్ కూడా ఎక్కువ వస్తదండి. లాంగ్ సైజ్ వచ్చిందండి. ఈ బ్లాక్ బీడ్స్ మిడిల్‌లో చైన్స్ గోల్డ్‌లా వచ్చింది. కొన్ని అయితే మొత్తం ఫుల్‌గా బ్లాక్ కలర్ వస్తాయి. ఆఫ్‌వి కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదొచ్చి నాకు రూ. 120 అలా పడ్డది. 122 155 వరకు ఉంటాయండి ప్రతి ఐటెము. అంతకు మించి ఎక్కువ ఉండవు. ఈ బ్లాక్ కలర్ బీడ్స్‌లోనైతే లాంగు చైన్స్‌లోని. మోడల్ బట్టే ఒక 10-15 వరకే మారుతది అంతే ప్రైజు. మిగతాదంతా కూడా అంతే ప్రైజే పడుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే 120 నుంచి 150 లోపు బిలోనే ఉంటాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. నేను వాడుతున్నాను కాబట్టి, నేను సేల్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని నేను ఇంటి దగ్గర అమ్ముతాను కాబట్టి 200 నుంచి 250 బిలో అమ్ముకుంటాను. అదే బయట అయితే 500 అట్లా తీసుకుంటారు ఖచ్చితంగా ఖాయము. ఇది వచ్చి నాకు రూ. 60 అలా పడుతుంది. అంటే క్లిప్ వచ్చి నాకు రూ. 3 అలా పడుతుంది. రూ. 10 అలా సేల్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను. అవైతే ఎక్కువ తీసుకొచ్చాను. చిన్న సైజు అయిపోయినాయని మీడియం సైజు నేను తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు 2 షీట్లు 3 షీట్లే తెచ్చుకున్నానండి. ఇప్పుడు కొత్తగా వస్తుందంట బీట్రూట్ ఫేస్ ప్యాక్ అండి. ఒకసారి కొత్తగా వచ్చింది కదా! ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఏదైనా కంపెనీయే తీసుకొస్తానండి. రూ. 10 ప్యాకింగ్ అంట. నాకు ఇది ఒకటి వచ్చి రూ. 6 అలా పడ్డది. 2 డజన్లు అలా ఉన్నదండి. 160 నుంచి 180 అలా ఉంది. నాకు ఎంఆర్‌పి మాత్రం 240 అని ఉంది. నాకు మాత్రం హోల్సేల్ ప్రైస్‌కి అయితే
160-170 అలా ఏసారు. నేను ఈసారి తెచ్చిన స్టాక్ అయితే కేవలం 5,000 రూపాయలు మాత్రమే తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు చూపించినవి కొన్ని చూపించలేనివి ఉన్నాయి. ఎందుకంటే టైం ఉండట్లేదండి వీడియోలు తీయడానికి. చాలామంది అడుగుతున్నారు, "అక్క వీడియోలు తీసి పెట్టక్క. మేము కొత్తగా షాప్ పెట్టుకున్నాం. నేను ఇంటి దగ్గర పెడుతున్నాను. కొత్తగా పెట్టుకున్నాను" అని చెప్పి చాలా వీడియోల్లో నాకు చెప్పారు. కామెంట్స్‌లో చెప్తున్నారు. కామెంట్స్‌కి గూడా కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇంటి దగ్గర చూసుకొని, ఈ వర్క్ చూసుకొని, ఈ బిజినెస్ చూసుకొని చాలా స్ట్రగుల్ అవుతున్నాను. అందు గురించి కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే గనక ఓపికతోటి, సహనంతోటి చేసుకోండి. నేనొక్కటే చెప్తాను. దీంట్లోనైతే లాస్ అయ్యేదైతే ఏమి ఉండదండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా ఓపిక ఉండాలి. అన్ సీజన్‌కి ఒకలా ఉంటది. ఇది సీజన్‌లో ఒకలా ఉంటది. ఈ వ్యాపారము సీజన్‌లోనైతే చాలా బావుంటదండి. అన్ సీజన్‌లో ఉండేటప్పుడు ఆ మంత్ ఏంటి, ఏం వెళ్తదని చెప్పి అన్ని రకాలు అమ్ముకోవడానికి చూడాలి. ఒకసారి మా ఇంటి దగ్గర నుంచి షాప్ తయారు చేశానని చెప్పాను కదా! ఆ వీడియో చూడండి. అందులో నేను ఎన్ని రకాలు అమ్ముతానో క్లాతు, మొత్తం అన్నీ గూడా లేసులు, టైలరింగ్ మెటీరియల్సు, ఈ ఫ్యాన్సీ నోవెల్టీ ఇలాగా మొత్తం అన్ని రకాలు అమ్ముతాను. తొందరలోనే కిరాణా గూడా ఏదైనా చూద్దాము. కిరాణా షాప్ అంటే ఇయి తక్కువ బడ్జెట్‌లో ఉన్న యాపారాలే ఈ రోజుల్లో చేసుకోవాలి. అంతేగాని వేల్లో, లక్షల్లో పెట్టుకొని మనం వ్యాపారాలు చేస్తే లాస్ అయ్యామంటే మన కుటుంబమే పాడైపోద్ది. 500 లేని రోజు నుంచి ఇలాగ చేసుకుంటూ ఎళ్ళామంటే నేను ఎక్కడ తక్కువ బడ్జెట్‌కి ఏమేమి దొరుకుతాయి, ఎలా సేల్ చేయాలి అన్న ఆలోచనతోటే దిగాను. నా వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు. నేను చేసే ప్రతి రూపాయి గూడాన వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలి గానీ, వాళ్ళకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఇలాంటి చిల్లర వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకున్నాను. ఓపికతో చేసుకోండి.